ఫ్రెండ్స్, ఈ వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే టీవీలో స్వర్గంలో జరుగుతున్న న్యూస్ ని చూపిస్తూ ఉంటారు. ఇంకా టీవీలో స్వర్గంలో ఉండే రాజు ఏమంటున్నాడంటే, స్వర్గంలో ఉండే దేవత పెంపుడు జంతువులు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అండ్ ప్లేస్ మొత్తం గలీజ్ చేసేస్తున్నాయి, దీని వల్ల మహల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది అంటాడు. అది విని ఈ వ్యక్తి అనుకుంటాడు, ఇందులో పెద్ద విషయం ఏముంది. అండ్ ఈ వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి సెక్యూరిటీ పని చేస్తూ ఉండేవాడు. అండ్ ఈ వ్యక్తి ఎక్స్పీరియన్స్ ప్రకారం పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ చేయించాలి. అండ్ ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ లేదో వాళ్ళని పట్టుకొని మహల్ కి రానివ్వకుండా చేయాలి అంటాడు. కానీ ఈ వ్యక్తికి తెలియదు స్వర్గంలో ఉండే రాజు ఇతని మాటలను వింటున్నాడు అని. ఇంకా స్వర్గంలో ఉండే రాజు ఇతన్ని నేరుగా అతను ఉండే దగ్గరికి పిలుచుకుంటాడు అండ్ అతన్ని అడుగుతాడు, నువ్వేం పని చేస్తున్నావు అని అడుగుతాడు. ఇంకా ఈ వ్యక్తి, నేను ఒక సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాను అంటాడు. అది విని స్వర్గంలో ఉండే రాజు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే వేల సంవత్సరాల నుండి ఎవరు కూడా స్వర్గానికి రాలేకపోయారు. అందుకే ఈ వ్యక్తిని ఈ రాజు స్వర్గానికి అధికారిని చేస్తాడు. అండ్ భూమి మీద ఉంటూ అక్కడ పూజ చేసి ఇతనికి ఒక దివ్యమైన శక్తిని ప్రసాదిస్తాడు. దాని వల్ల ఇతను ఆ ప్లేస్ ని అక్కడే ఉండి కంట్రోల్ చేయొచ్చు. ఇంకా ఈ వ్యక్తిని వెనక్కి భూమి మీదకు పంపించేస్తాడు. ఇంకా ఈ వ్యక్తి ఇది ఒక కళ అనుకుంటాడు. కానీ అప్పుడే ఇతను తన శక్తిని యూజ్ చేసినప్పుడు ఇతనికి ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి. చివరికి ఇతనికి ఆ శక్తుల వల్ల మొత్తం క్లియర్ గా కనిపిస్తాయి.